ఆయనేమో చెడ్డది అంటున్నారు. అంటే తల్లిదండ్రులేమో మంచివారు అని అంటున్నారు, కానీ వారి పిల్లలనేమో వీళ్ళు మంచివాళ్ళు కాదు అని ఎంచేవాళ్ళు ఇప్పటికీ లేక పోలేదు. చాలా మంది ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ యొక్క ఉదయకాల సభ్యుల వాక్యంతో మనం అందరం గమనించాలి. మనము చెట్టుని మంచి అనుకున్నప్పుడు కాయ కూడా మంచిదే. లేదా చెట్టు చెడ్డది అని మీరు ఎంచారనుకో, చెట్టు చెడ్డది అని ఎంచారనుకో, కాయ కూడా చెడ్డదే. అవునా కదా? చెట్టు చెడ్డదైతే కాయ కూడా చెడ్డదే. అలాగే మీరు ఎంచండి అని ఉంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దయచేసి మనము రెండు వేరుగా ఎప్పటికీ చూడకూడదు. చెప్పాలి, రెండు వేరుగా ఎప్పటికీ కూడా చూడకూడదు. తల్లిదండ్రులు ఒకలాగా, పిల్లలు ఒకలాగా ఎప్పటికీ చూడకూడదు. తల్లిదండ్రులు ఏ బాటలు అయితే ఉన్నారో పిల్లలు అదే బాటలో ఉంటారండి. ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. తల్లిదండ్రులు నీతిమంతులు అయితే పిల్లలు నీతిమంతులు, తల్లిదండ్రులు పరిశుద్ధులు అయితే పిల్లలు పరిశుద్ధులే, తల్లిదండ్రులు దేవుని బాటలో అంటే పిల్లలు కూడా దేవుడి బాటలోనే ఉంటారు. మరి ఎందుకు తొలిగారు, ఎందుకు తప్పిపోయారు అంటే లోక స్నేహం. చెప్పలేంటిది లోక స్నేహం, పట్టిన స్నేహాలు అలాంటివి. కాబట్టి మనం కింద లైన్లో చెప్తున్నాడు, సర్ప సంతానమా మీరు చెడ్డవారయుండి ఎలాగా మంచి మాటలు పలుకుచున్నారు. చెప్పాలి. ఇది రెండో మాట మనం చూస్తే, రెండో భాగాన్ని, సర్ప సంతానమా అని స్పష్టంగా మాట్లాడాడు. సర్ప సంతానమా మీరు చెడ్డవారయుండి ఎలాగా మంచి మాటలు పలుకుచున్నారు. చెడ్డవారయుండి, చెడ్డవారి నోటికి ఏమవుతాయండి? చెడు వచ్చిందా, మంచి వచ్చిందా? చెడే వస్తుంది. మంచివారి నోటికి ఏమొస్తుంది? మంచి వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? సర్ప సంతానమా మీరు చెడ్డవారయుండి ఎలాగ మీరు మంచి మాటలు పలుకుచున్నారు. నటించకూడదు అని చెప్తున్నారు. ఏం చేయకూడదండి? నటించకూడదు. భక్తిగానే చేయాలి. ఉంటే వెచ్చగన్నా ఉండు, లేకపోతే చల్లగన్నా అయిపో. ఉంటే దేవుళ్ళు ఉండు, లేకపోతే బయటకు వెళ్ళిపో. ఉంటే కరెక్ట్గా చేయ భక్తి దేవుళ్ళు, లేకపోతే వెళ్ళిపో బయటకు. అంతేగాని ఏదో దేవుడి కాడ నటించినట్టు ఏమండి అలా ఉండటం చాలా ప్రమాదము. అందుకే చెప్తున్నాడు, సర్ప సంతానమా మీరు చెడ్డవారయుండి ఎలాగ మీరు మంచి మాటలు పలుకుచున్నారు. హృదయము నిండుని కొలది నోరు, చెప్పాలి, హృదయము నిండుని కొలది నోరు మాట్లాడును. అదే కదా, హృదయంలో ఏమైతే ఉంటుందో నోట్లోకి, అంటే మన భాషలో మనసులో ఏమైతే ఉంటుందో నోటికి అదే మాట్లాడతావు. అవునా? అంటే హృదయం నిండిన కొలది మాట్లాడుతుంది. ఏంటిది? నోరు. చాలా మంది ఏమంటారంటే నరలేని నాలుగుకి ఊరంతా దొరుకుతుంది, ఎడుపుతో దొరుకుతుంటుంది. కాదు, అది కాదు లెక్క. అది సామెత. అవన్నీ ఇంటి మాటలు. హృదయంలో ఏమైతే ఉంటుందో నోటిగుండ దాన్నే మాట్లాడతాం. నోటిగుండ మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు చెప్తాడు, నువ్వు నోరు తెరిచి మాట్లాడే ప్రతిసారి కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా ప్రామిస్ చేయాలి, చాలా జాగ్రత్తగా వడబడికిని చేయాలి. ఎందుకంటే నీ హృదయము నిండిని కొలదే నీ నోరు మాట్లాడుతుంది. మరొక చోట మత్తయి సువార్తలో మరొక అధ్యాయం చెప్తుంది. ఏమని చెప్తుందంటే మరొక అధ్యాయము, నీ మాట అవునంటే అవును, కాదంటే అవునంటే అవును, కాదంటే కాదు. దాని అర్థం ఏంటి? నిజమే చెప్పాలి. దేవుని పిల్లలు ఏం చెప్పాలి? నిజమే చెప్పాలి. అబద్ధము చెప్పకూడదు, మోసము చెప్పకూడదు. నువ్వు ఏమైతే జరిగిందో జరిగినట్టే చెప్పాలి, చూసింది చూసినట్టే చెప్పాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కాదన్నావా? కాదంట, అయిపోయింది, తీసే. కాదు, అవును నేను అబద్ధం ఆడాను, లేదు నేను అబద్ధం ఆడలేదు, నిజమే చెప్పాను, అంతే.
దేవుని పిల్లలు ఈరోజు అబద్ధమాడే వాళ్ళు ఎంతమంది లేరండి? మాట ఇచ్చి తప్పే వాళ్ళు ఎంతమంది లేరండి? మాట మీద నిలబడకుండా పడిపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి? చాలా మంది ఉన్నారు. అయితే అటువారి వల్లే మనం ఉండకూడదని దేవుని వాక్యము చెప్తుంది. నీ హృదయం నిండా ఏమి నింపబడాలంటే ద్వేషం కాదు, కక్ష కాదు, భేదం కాదు, కుళ్ళు కాదు, అసూయ కాదు. నీ హృదయం నిండా ఏమి నింపబడాలంటే దేవుని వాక్యం నింపబడాలి. నీ హృదయం నిండా ఏమి నింపబడాలంటే దేవుని ఆత్మ నింపబడాలి. గ్యాప్ ఉండకూడదు. ఫుల్గా దేవుని మాటలు నింపబడాలి. మనం ఏడ కూర్చొని మాట్లాడినా ఏం మాట్లాడతాయి? హృదయం నిండా వాక్యం నింపబడింది, హృదయం నిండా వాక్యం ఫుల్ అయిపోయింది, నోరు తెలిసి మాట్లాడుతున్నాము. అప్పుడు ఏం మాట్లాడతామండి? వాక్యం మాత్రమే మాట్లాడతాము, యథార్థంగా మాట్లాడతాము, పరిశుద్ధంగా మాట్లాడతాము. ఏది పడితే అది మనము మాట్లాడేవారిగా ఉండము కూడా. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా బాప్తిసం ఇచ్చి యోహాను గారు సర్ప సంతానమా అని వాడారు. సద్దుకాయల్లో నుంచి పరిచారకుల నుంచి అనేక మంది కూడా బాప్తిసం పొందుతా వస్తున్నప్పుడు ఆయన చెప్తున్నాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ మనం చూసినట్టయితే, తమ పాపములను ఒప్పుకొనొచ్చి యోర్దాను నదిలో బాప్తిసము పొందుచుండిరి. వారు పరిసయ్యుల నుండి సద్దుకాయల నుండి అనేకుల బాప్తిసం వచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో గురువును తప్పించుకున్నట్టు నీకు బుద్ధి చెప్పువాడు ఎవడో? అది మారు మనసుకు తగిన ఫలము నువ్వు ఫలించు చెట్టు వలె, ఫలించు కొమ్మ వలె నువ్వు ఉండాలి అన్నాడు. చెట్టు ఏరిన గొడ్డలు ఉంచబడింది. మారు మనసు తగినట్టుగా నువ్వు ఫలించకపోతే చెట్టు నరికి అగ్నిగుండంలో చెప్పాలి. మన ఇంటి ముందు ఫలాల చెట్టు వేసాం. అది బత్తాయి చెట్టు కానీ, నిమ్మ చెట్టు కానీ, లేదంటే సీతాఫల చెట్టు కానీ, లేదంటే సీతమ్మకాయ చెట్టు కానీ, మంచి ఫలం చెట్టు ఒకటి వేసాం ఇంటి ముందు. 1 సంవత్సరం చూసాం, 2 సంవత్సరాలు చూసాం, 3 సంవత్సరాలు చూసాం, 4 ఏళ్ళు చూసాం. 4 సంవత్సరాలు అయినా కానీ ఒక్క కాయ కూడా పడకపోతే మీరు ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? నరికి ముక్కలు చేసి ఎండబెట్టి పొయ్యిలో పెడతాం. అవునా? దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, నువ్వు రక్షించబడిన తర్వాత, అనగా బాప్తిసం పొందితే సరిపోదు. బాప్తిసం పొందిన నీవు ప్రార్థన చేయాలా, పాటలు పాడాలా, ఆరాధన చేయాలా, పరిచయం చేయాలా, అనేక మందికి సువార్త చెప్పాలా, సువార్త పని జరగటానికి నీ ధనాన్ని ఎదజల్లాలా, ఇవన్నీ కూడా జరిగించాలి. చాలా మంది రక్షణ పొందుకున్నాం అయిపోయింది అన్నట్టు ఉంటే సరిపోదు. ఎప్పుడైతే యేసు రక్తంలో నువ్వు కడగబడ్డావో, ఎప్పుడైతే యేసు రక్తంలో నువ్వు శుద్ధి చేయబడ్డావో, నువ్వు ఆత్మ సంబంధమైన ఫలాలతో నువ్వు వర్ధిల్లాలి, నువ్వు ఫలిస్తూ ఉండాలి. నూతనంగా నువ్వే పాటలు రాయాలి, నువ్వు సువార్త చెప్పాలి, అనేక మందిని ప్రభువు వైపు మలపాలి. ఏమంటే నిశ్చయంగా నువ్వు ఆరాధన చేయాలి, నువ్వు బైబిల్ చదవాలి, ప్రతిరోజు నువ్వు ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలము నువ్వు ఫలించాలి. ఫలించకపోతే నిన్ను నరికేస్తాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు మారటానికి ఇంకా ప్రయత్నం చేయాలి. చాలా మంది బాప్తిసాలు పొంది బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, బాప్తిసాలు పొంది అబద్ధాలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, బాప్తిసం పొంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసే వాళ్ళు ఉన్నారు. లేరా? ఇప్పటికీ చాలా మంది రక్షించబడి ఇంకా లోకంలో బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే చెప్తున్నాడు, నువ్వు మారు మనసుకు తగిన ఫలము నువ్వు ఫలించాలి. అంటే నువ్వు మారాలి, మార్చుకోవాలి. ఇంకా ఆలోచనలు, చూపు, మాట, నడక, విధానం, నీ క్రియలు, నీ పద్ధతులు అన్నీ మారిపోవాలి. ఈ లోక సంబంధమైన ఆచారం చచ్చిపోవాలి. ఈ లోపల ఏది పని చేయకూడదు. ఎందుకంటే నువ్వు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించావు కాబట్టి. వాక్యంలో మనము ఇంకా ఎత్తునకు లోతునకు ఇంకా ఆదికాండం 3వ అధ్యాయంలో కూడా సర్పం గురించి మాట్లాడాడు.
మరి యాకోబు పత్రిక 3:5 యాకోబు పత్రిక 3:9 కూడా మన నోట్లో ఏముందండి చెప్పాలి. మన అవయవాలన్నిటిలో అతి సున్నితమైనది, చాలా చిన్నది ఏంటిది అవయవం? మన అవయవాలన్నిటిలో చిన్న అవయవం ఏంటిది చెప్పగలరా? నాలుక. ఏంటిది? నాలుక. దానికి ఎముక ఉండదు, నరాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అతి సున్నితమైనది, చాలా చిన్నది అవయవాలన్నిటిలో కూడా. కానీ అత్యంత ప్రమాదకరమైనది నాలుక. విస్తారమైన పెద్ద అడవినంట చిన్న నిప్పురవ్వ ఏం చేస్తుందండి? తగలబెట్టేస్తుంది. చిన్న నిప్పురవ్వ కనుక అడవిలో పడితే ఎంత పెద్ద అడవైనా తగలబడాల్సిందే. అంటే ఈ చిన్న నాలుక మేలే మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి, పరిశుద్ధమైనదే మాట్లాడాలి, పవిత్రమైనదే మాట్లాడాలి, యథార్థమైనదే మాట్లాడాలి, నీతికి సంబంధించిన మాత్రమే మాట్లాడాలి ఈ నాలుక. కానీ ఈ నాలుక చెప్పండి ఏం చేస్తుంది? తిడుతుంది, అబద్ధం ఆడుతుంది, మోసం చేస్తుంది, ఏంటి హేయమైన మాటలు మాట్లాడుతుంది, వల్గర్గా మాట్లాడుతుంది. ఎక్కడ లేని పచ్చి బూతులు మాట్లాడే వాళ్ళు కూడా ఇప్పటికీ లేక పోలేదు. ఇదే నోటితో తిడతాం, ఇదే నోటితో బైబిల్ చదువుతాం, ఇదే నోటితో పాటలు పాడతాం, ఇదే నోటితో వాక్యం చెప్తాం, ఇదే నోటితో ప్రార్థన చేస్తాం, ఇదే నోటితో చెప్పాలి ఏం చేస్తాం? తింటాం. అవునా? ఇవన్నీ చేసింది కాక ఇదే నోటితో దేవుని స్తుతిస్తాం, మళ్ళీ ఇదే నోటితో దేవుని పోలికగా పుట్టిన మనుషులను భయంకరంగా తిడతాం. ప్రయోజనం ఉందా చెప్పాలి? ప్రయోజనం